ఎంపీఎల్ రికార్డు సబ్మిట్ చేసిన నెల 15 రోజులకి బిల్ రావాలని చెప్పేసి అంటారు. ఇది వీళ్ళందరూ సబ్మిట్ చేసినటువంటి సందర్భం ఉందా? అందరు సబ్మిట్ చేసారు, అన్ని లెక్కలు ఉన్నాయి, అన్ని చూపించారు కదా, ప్రతిది ఉన్నాయి, ప్రతి మొత్తము డాక్యుమెంట్స్ ఇంతకుముందు మీరు ఆడ స్టేజ్ చూపించారు కదా, అందరి ఉన్నాయి. ఒక్కటి నేను ఒకటి అడుగుతా, నువ్వు అడిగిన దానికి నీకే ఆన్సర్ చేస్తా. ఎంబీల్ గింబిల్ కాదు, ఆయననైతే పీసీసీ ఉన్నప్పుడు అవన్నీ చూసుకునే చెప్పింది, అవన్నీ పీసీసీ ఉన్నప్పుడే చెప్పింది కదా, మరి ఆయనకు అవన్నీ తెలిసే మాట్లాడింది కదా. ఆయన రోడ్ సైడ్ రోమియో కాదు కదా, పాండబల చుట్టూ బీడీలు లాగుకుంటూ తిరిగేటోడు కాదు కదా, ఆయనకు తెలుసు కదా అవన్నీ, అవి తెలిసే మాట్లాడిండు కదా. నా ప్రభుత్వం వచ్చినాక అవన్నీ నేను చేస్తానని కదా రెచ్చగొట్టిండు కదా, మంత్రులను అడ్డుకోండి అని చెప్పిండు కదా, మరి అవన్నీ తెలిసే చేసిండు కదా. మరి ఈ క్వశ్చన్కి ఇక్కడ విలువే ఉన్నది, అన్నీ ఉన్నాయి, అన్నీ తెలుసు ఆయనకు. ఆ బిల్లులు కావాలి, బిల్లులు ఇవ్వాలి, ఇయ్యదలుచుకోలే ఆయనే, అంతే. రేపు తిరగబడతారు, ప్రజలు కూడా తిరగబడాల్సిన అవసరం ఉన్నది. సర్పంచ్ల పక్షాన ప్రజలు కూడా నిలబడాల్సిన అవసరం ఉన్నది, సంఘాలు నిలబడాల్సిన అవసరం ఉన్నది, అన్ని ఆపోజిషన్లు కూడా నిలబడాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు తప్పులు చేసారు కాక పక్క, కానీ ఇప్పుడు మాత్రం సర్పంచ్ల పక్షాన లేకపోతే తెలంగాణలో ఎన్ని పల్లెల పాడెలు సర్పంచ్ల పాడెలు లేస్తాయో తెలియదు మనకి. నెక్స్ట్ 5 సంవత్సరాలల్లా ఒకరి బిడ్డ పెళ్లిళ్ళు, ఒకరు చదువులు మధ్యలో ఆపినరు, నానా ఇబ్బంది, నానా గోసలు పడుతున్నారు. నేను కూడా కాదు కదా, ఆ పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు ఆయన కూడా చెప్పిండు కదా. అందుకనే ఇమ్మీడియట్గా వెంటనే గవర్నమెంట్ దీన్ని అడ్రస్ చేయకపోతే మాత్రం రేపు పొద్దుగాల వీళ్ళు ఆ మ్యూజిక్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. చూడండి, అది కూడా